వెల్కమ్ టు ఐ న్యూస్. మధ్యప్రాచ్యాన్ని వణికిస్తున్న అమెరికా ఇరాన్ ఉద్రిక్తతల మధ్య శాంతి చర్చలపై భారీ ఆసక్తి నెలకొంది. యుద్ధం ఆపాలంటే ముందుగా కొన్ని షరతులు నెరవేర్చాలని ఇరాన్ పట్టుపడుతూ ఉండగా, మరోవైపు అమెరికా మాత్రం అణు కార్యక్రమంపై కఠిన డిమాండ్లు పెడుతోంది. యుద్ధం పూర్తిగా ఆగాలి, 400 కిలోల యురేనియంను దేశం బయటకు తరలించాలి అంటూ ఇరు దేశాలు పరస్పరం షరతుల యుద్ధానికి దిగాయి. అసలు ఇరాన్ ఏం కోరుతోంది, అమెరికా ఏం డిమాండ్ చేస్తోంది? ఇప్పుడు పూర్తి వివరాలను చూద్దాం. అమెరికా ఇరాన్ మధ్య జరుగుతున్న పరోక్ష శాంతి చర్చలు మరొకసారి ప్రపంచ దృష్టిని ఆకర్షిస్తున్నాయి. ఒమన్, పాకిస్తాన్ మధ్యవర్తిత్వంలో జరుగుతున్న ఈ చర్చల్లో ఇరు దేశాలు ఒకదానికొకటి కఠినమైన షరతులు పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా వెల్లడించింది. ఇరాన్ అధికారిక మీడియా వర్గాల ప్రకారం అమెరికాతో చర్చలు ప్రారంభించడానికి ముందు 5 ప్రధాన నమ్మక నిర్మాణ చర్యలు తీసుకోవాలని టెహ్రాన్ స్పష్టం చేసింది. ఇరాన్ పెట్టిన 5 ప్రధాన డిమాండ్లు: 1. ప్రాంతీయ యుద్ధాలన్నీ పూర్తిగా ముగియాలి, ముఖ్యంగా లెబనాన్ పై దాడులు ఆగాలి. 2. ఇరాన్ పై అమెరికా విధించిన ఆర్థిక ఆంక్షలు ఎత్తివేయాలి. 3. విదేశాల్లో నిలిపివేసిన ఇరాన్ నిధులను విడుదల చేయాలి. 4. యుద్ధంలో జరిగిన నష్టాలకు పరిహారం ఇవ్వాలి. లాస్ట్ అండ్ ఫైనల్ 5ది హర్ముజ్ జలసంధిపై ఇరాన్ సార్వభౌమ హక్కులను అధికారికంగా గుర్తించాలి. అమెరికా మాత్రం అణు కార్యక్రమం విషయంలో రాజీకి సిద్ధంగా లేనట్లు సమాచారం. ప్రత్యేకంగా 60% శుద్ధి చేసిన సుమారు 400 కిలోల యురేనియంను ఇరాన్ దేశం బయటకు తరలించాలని వాషింగ్టన్ డిమాండ్ చేస్తోంది. అమెరికా పెట్టిన ప్రధాన షరతులు: 1. 400 కిలోల సమృద్ధి యురేనియంను వెంటనే తొలగించాలి. 2. యురేనియం శుద్ధి కార్యకలాపాలను ఒకే కేంద్రానికి పరిమితం చేయాలి. 3. అణ్వాయుధాల తయారీకి దారితీసే అన్ని చర్యలు నిలిపివేయాలి. 4. క్షిపణి కార్యక్రమాలపై కఠిన నియంత్రణ ఉండాలి. 5. హమాస్, హెజ్బుల్లా, హౌతీ వంటి మద్దతు గుంపులకు సహాయం నిలిపివేయాలి. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఇరాన్ త్వరగా ఒప్పందానికి రాకపోతే పరిస్థితి మరింత తీవ్రతరం అవుతుంది అంటూ హెచ్చరించినట్లు నివేదికలు చెబుతున్నాయి. ఇరాన్ మాత్రం మిలిటరీ ఒత్తిడితో సాధించలేని దాన్ని చర్చల ద్వారా అమెరికా బలవంతంగా కోరుతోంది అంటూ మండిపడింది. అంతర్జాతీయ అణుశక్తి సంస్థ IAEA ప్రకారం ఇరాన్ వద్ద ఉన్న అధిక శుద్ధి యురేనియం నిల్వలే ఇప్పుడు ప్రపంచానికి పెద్ద ఆందోళనగా మారాయి. ఒకవైపు యుద్ధం పూర్తిగా ఆగాలి అంటున్న ఇరాన్, మరోవైపు అణుశక్తి తగ్గించాలి అంటున్న అమెరికా. ఈ 2 దేశాల మధ్య శాంతి ఒప్పందం కుదురుతుందా, లేక మళ్లీ ఉద్రిక్తతలు పెరుగుతాయా అన్నది ఇప్పుడు ప్రపంచం మొత్తం ఆసక్తిగా గమనిస్తోంది.